హాయ్ విఎస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 8th మే సాటర్డే. వరల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్న నైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మేజర్గా ఇవాళ ఎలాంటి ఇంపాక్ట్ అంటే ఎలాంటి మేజర్ న్యూస్ ఉంది, మన మార్కెట్స్ని మండే రోజున ప్రభావితం చేయబోయే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్ మళ్ళీ పాజిటివ్గా మనం క్లోజ్ కావడం చూసాం. ఒక పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపించింది. డౌ జోన్స్ ఒక 229 అంటే ఆల్మోస్ట్ ఒక 0.6%, S&P 500 0.75%, అలాగే నాస్డాక్ కూడా 0.8% మేర లాపడ్డం మనం చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా ఇప్పుడు కవర్ చేస్తున్న అంశాలు ఎక్కువగా మనకి క్రిప్టో కరెన్సీ డగ్ కాయిన్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన వైనాన్ని ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. 26,000%, 6 నెలల్లో ఏకంగా 26,000% ఏ విధంగా పెరిగిందన్న దాని మీద మేజర్గా ఉంది. అండ్ WHO అప్రూవ్స్ కోవిడ్ వ్యాక్సిన్ మేడ్ బై చైనాస్ సైనోఫార్మ్ ఫర్ ఎమర్జెన్సీ యూస్. సో ఎమర్జెన్సీ యూస్ కోసం చైనా తయారు చేసిన సినోఫార్మ్ను కూడా వినియోగించవచ్చని చెప్పి WHO చెప్తోంది. సో అదొకటి అంశం. అండ్ అదర్ దాన్ దట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మన మార్కెట్స్ని ప్రభావితం చేసిన న్యూస్ ఏం లేదు. యూరోపియన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ 68.28 దగ్గర క్లోజ్ అయ్యింది. ఆయిల్ పోస్ట్ 2% గెయిన్స్ ఫర్ ది వీక్. ఓవరాల్గా ఈ 1 వీక్లో 2% దాకా జంప్ మనం ఆయిల్లో చూసాం. గోల్డ్ పరంగా చూస్తేనేమో గోల్డ్ అనూహ్యమైన బయింగ్ కనిపిస్తుంది. గోల్డ్ యాక్సిలరేట్స్ టు బెస్ట్ వీక్ ఇన్ 6 months. గత 6 నెలల్లో ఈ స్థాయిలో గోల్డ్ మనం జంప్ చూడలేదు. మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నట్టు 1740, 1780 ఆల్మోస్ట్ బిలో 800 మధ్య ట్రేడ్ అవుతూ వస్తున్న గోల్డ్లో సడన్ స్పర్ట్ మనం చూసాం. $1,832 దగ్గర గోల్డ్ జంప్ కనిపించింది. ఏకంగా 1% జంప్ మనం గోల్డ్లో చూసాం. అలాగే సిల్వర్, కాపర్ కూడా స్థిరంగానే ఉన్నాయి. కాపర్ ఎస్పెషల్లీ 3% పెరిగి ఆల్మోస్ట్ 4.78% దగ్గర 75 దగ్గర కాపర్ కూడా ట్రేడ్ అవుతుంది. గత కొద్ది కాలం నుంచి కాపర్లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇది మేజర్ న్యూస్. అండ్ మన డొమెస్టిక్గా చూసినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఇవాళ ఇంపాక్ట్ ఆఫ్ సెకండ్ కోవిడ్ వేవ్ అండ్ ఎకానమీ టు బీ మ్యూటెడ్, బిజినెస్ హ్యావ్ అడాప్టెడ్ టు కోప్ విత్ కోవిడ్, అగ్రికల్చర్ విల్ కంటిన్యూ టు బీ ఏ సిల్వర్ లైనింగ్. ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు బిజినెస్లు కోవిడ్ని తట్టుకుని, ఎందుకంటే గతంలో వచ్చిన వేవ్ని తట్టుకొని నిలబడే విధంగా వాళ్ళ ప్లాన్స్ చేసుకున్నారు. ఒక సిల్వర్ లైనింగ్ లాంటిది అగ్రికల్చర్లో వృద్ధి కనిపిస్తూనే ఉంది. అదొక సిల్వర్ లైనింగ్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడ్డా కూడా అగ్రికల్చర్ మనల్ని ఆదుకుంటుంది అన్నట్టుగా అని చెప్పారు. మ్యూటెడ్ క్రెడిట్ గ్రోత్ డిస్పైట్ అకామిడేటివ్ ఫైనాన్షియల్ కండిషన్స్. సో ఫైనాన్షియల్ కండిషన్స్ కండ్యూసివ్గా ఉన్నప్పటికీ కూడా క్రెడిట్ గ్రోత్ మాత్రం పెద్ద గొప్పగా లేదన్నట్టు ఆయన చెప్తున్నాం. సో ఇండస్ట్రీ షోయింగ్ మిక్స్డ్ ట్రెండ్ యాజ్ ఐఐపి కాంట్రాక్టెడ్ వైల్ కోర్ సెక్టర్ అవుట్పుట్ గ్రో. ఓవరాల్గా నార్మల్ మాన్సూన్ ఉండొచ్చు, ఇది ఇన్ఫ్లేషన్ ఈజ్ చేస్తుంది. కోర్ ఇన్ఫ్లేషన్ లైక్లీ టు బి ఇంపాక్టెడ్ బై సప్లై చైన్ డిస్రప్షన్స్. అదొకటి చెప్తున్నమాట. ఓవరాల్గా దీని సారాంశం ఏంటి అంటే డిస్పైట్ డౌన్ సైడ్ రిస్క్ ఇన్ ఫస్ట్ క్వార్టర్. సో ఫస్ట్ క్వార్టర్లో కొద్దిగా ఇబ్బందులు మాత్రమే ఉండొచ్చు, చాలా వేగంగా ఎదుర్కొంటామనేది ఆయన చెప్తున్న సారాంశం. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్స్కి సంబంధించి కొన్ని రాష్ట్రాలు మరిన్ని వ్యాక్సిన్స్ కోరుకుంటున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్ర, హర్యానా, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కూడా రెడ్ ఫ్లాగ్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం డిమాండ్కి అవసరాలకు తగ్గట్టు ఏమాత్రం వ్యాక్సిన్ సరిపోవట్లేదు అనేది వివిధ రాష్ట్రాలు చెప్తున్న అంశం. అండ్ ఈ వ్యాక్సినేషన్ వేస్టేజ్ని అరికట్టడానికి కూడా కోవిన్ ఒక 4-digit సెక్యూరిటీ పిన్ని కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. ఈ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని సదరు కేంద్రం దగ్గర ఇద్దరు పిహెచ్సి దగ్గర, ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర 4-digit దీన్ని కూడా పిన్ చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అడ్వైజరీ ప్యానెల్ టు రివ్యూ డోసేజ్ ఇంటర్వెల్ ఫర్ కోవిషీల్డ్ నెక్స్ట్ వీక్. సో సెకండ్ డోస్ మీద ఇప్పుడు ప్రెషర్ ఉంటుంది కాబట్టి కరెంట్ 4 నుంచి 6 అంటే ఇప్పుడున్న దీని ప్రకారం గతంలో సూచించిన దాని ప్రకారం 4 నుంచి 6 వారాలు ఇంటర్వెల్ పెట్టారు. దీన్ని ఏమన్నా పెంచాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే దీన్ని తగ్గించవచ్చా, షార్టర్ 4 week ట్రావెల్ చేయొచ్చా, అంటే దాని ఇంటర్వెల్ని కొద్దిగా తగ్గించవచ్చా అన్న దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దిస్ మే బీ నీడెడ్ ఈ 5% ఆఫ్ వ్యాక్సినేటెడ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్. మోర్ సప్లై వుడ్ బి నీడ్ ఫర్ సెకండ్ డోసెస్. ఒకవేళ ఈ దీని మధ్య డోసేజ్ను సమయాన్ని తగ్గించినట్టయితే మరింత డోసేజ్ అవైలబిలిటీ ఎక్కువ అవసరం అవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని మేజర్గా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇట్స్ మేహెన్ మంత్ ఇన్ ఆటో, సేల్స్ మే ఫాల్ 70 to 80%, 70 నుంచి 80% మేర సేల్స్ పడిపోయే ప్రమాదం చాలా పొంచి ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ అన్నీ కూడా లాక్డౌన్ దిశగానే అడుగులు వేస్తున్నాయి. అట్లీస్ట్ మనకు May 25th వరకు మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్
ప్రధానమైన రాష్ట్రాలను కూడా మే 25th వరకు దాదాపుగా లాక్డౌన్ లాంటి పరిస్థితిని పెట్టాయి. కాబట్టి ఆటో ఇండస్ట్రీ డీప్గా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. 70-80% దాకా సేల్స్లో ఈసారి ఇంపాక్ట్ చూపించవచ్చు. అలాగే 75% ఆఫ్ 26,500 అవుట్లెట్ షట్ విచ్ మే లీడ్ టు రెవెన్యూ లాస్ అప్ టు 25,000 crores. 25,000 కోట్ల రూపాయల దాకా ప్రభావితం చూపించవచ్చు. ఓవరాల్గా ఉన్న 26,500 అవుట్లెట్ 70% వరకు పనిచేసే అవకాశం లేదు కాబట్టి అని చెప్పి ఇండస్ట్రీ చెప్తోంది. సో మొత్తానికైతే ఎందుకంటే డిమాండ్ ఉంది, బట్ డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు, ఒకటి ప్రొడక్షన్ లేదు, అట్ ది సేమ్ టైం సేల్స్ కూడా ఉండదు. కాబట్టి నోషనల్ లాస్గానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది, డైరెక్ట్ లాస్గా మనం చూడలేము. కోవిడ్ డివైజెస్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం పెద్ద ఎత్తున, ఆక్సిమీటర్స్ అని, O2 కాన్సన్ట్రేటర్స్, ఇవన్నీ కూడా. ఇక గో ఎయిర్ ఐపీఓకి రాబోతుంది. మేబీ నెక్స్ట్ వీకే వాళ్ళు ఐపీఓకు దాఖలు చేసే అవకాశం ఉంది. ఒక ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ నుంచి ఒక ప్రొఫెషనల్ అన్న ఆర్గనైజేషన్గా దీన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాజమాన్యం చెప్తుంది. బల్డాన్జా అని చెప్తున్నారు. సో అల్ట్రా లైట్ మోడల్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎయిర్ క్యారియర్ని దీన్ని మార్చాలి. లేజర్ ట్రావెలర్స్కి దీన్ని ఒక నేమ్గా దీన్ని ఒక తీర్చిదిద్దాలి. గో ఎయిర్ అంటే లేజర్ ట్రావెలర్స్ అందరూ ఫస్ట్ ఎయిర్ ట్రావెల్ అనగానే గో ఎయిర్ అనే విధంగా దీన్ని ప్రొఫెషనల్గా ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రయత్నాలు చేయబోతున్నామని చెప్పి యాజమాన్యం చెప్తుంది. మేబీ నెక్స్ట్ వీక్ ఈ ప్రైజింగ్ అవన్నీ కూడా మనకు నెక్స్ట్ వీక్ తెలియవచ్చు. ఇక బ్రూయర్స్ స్టీరింగ్ అట్ లాంగ్ డ్రై సమ్మర్. లాస్ట్ సమ్మర్ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా ఎగిరిపోయింది. ఈ సమ్మర్ కూడా మేజర్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో మేజర్ బిజినెస్ ఉంది, ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ. బట్ తెలంగాణ ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో 12 వరకు ఈ లాక్డౌన్ పెట్టడము, వీటన్నిటి కారణంగా అటువైపు మహారాష్ట్రలో కూడా మళ్ళీ లాక్డౌన్ లాంటివి కొనసాగడం, ఇవన్నీ కూడా ఈ బ్రూయింగ్ ఇండస్ట్రీ మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఎస్పెషల్లీ యూనిటెడ్ బ్రీవరీస్, ఏబీ ఇన్బెవ్, కార్ల్స్బర్గ్ లాంటివి ఈ అన్సర్టనిటీ ఉంది. ఎంత ఈజీగా బయటపడడం కష్టమవుతుంది. ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఇబ్బంది పడుతున్నట్టే అన్నట్టుగా ఈ కంపెనీలు చెప్తున్నాయి. ఎందుకంటే 3 ప్రధాన కంపెనీలే దాదాపు ఈ బీర్ కన్సంప్షన్లో 90% మార్కెట్ వాటాని కలిగి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొద్ది గొప్ప సేల్స్ పెరిగినట్టు కనిపించవచ్చు బికాస్ ఆఫ్ లో బేస్ ఎఫెక్ట్. బట్ ఓవరాల్గా ఎఫెక్ట్ అయితే ఈసారి గట్టిగా ఉండబోతోంది. ఈ బ్రూయింగ్ ఇండస్ట్రీ మీద కూడా, దీనికి ఈ షేర్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండవచ్చు. ఒకవేళ మంచి బయింగ్ పాయింట్లో కనుక, మంచి ప్రైస్ పాయింట్లో కనుక దొరికినట్టయితే వీటి మనం లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా పిక్ చేసుకునే అవకాశం ఉన్న షేర్లు ఇవి. బ్రోకరేజ్ టర్న్ బుల్లిష్ అండ్ టాటా స్టీల్ రైజ్ టార్గెట్ ప్రైస్. సో టార్గెట్ ప్రైస్ విపరీతంగా స్టాక్ పెరిగిన తర్వాత కూడా ఇంకా టార్గెట్ ప్రైజ్ని పెంచుతూ ఉన్నారు బ్రోకింగ్ సంస్థలు, చాలా బుల్లిష్గా ఉన్నాయి. యాంబిట్ లాంటివి 1275 నుంచి 1335 తన టార్గెట్ ప్రైజ్ని పెంచింది. యాంటిక్ 763 నుంచి 1385కి టార్గెట్ ప్రైజ్ని పెంచింది. అండ్ జెఫ్రీస్, మెక్వరీ కూడా ఆల్మోస్ట్ 1640 వరకు తన టార్గెట్ ప్రైజ్ని పెంచింది. ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా 1350 ఆల్మోస్ట్ 1500 మధ్య టాటా స్టీల్కి టార్గెట్ ప్రైజ్లు ఇస్తుంటే ఇన్వెస్టెక్ మాత్రం 1850 వరకు టార్గెట్ ప్రైజ్ ఇచ్చింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 1180, 1190 దగ్గర స్టాక్ కోట్ అయింది. ఓవరాల్గా అయితే టాటా స్టీల్ మీద హోప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ స్టాక్ ఇప్పటికే పెరిగింది కాబట్టి ఏ టైంలో అయినా కరెక్షన్ వచ్చే ప్రమాదం కూడా కొంచెం ఉంది. హెచ్డిఎఫ్సి Q4 ఎర్నింగ్స్ 42% దాకా పెరిగాయి. గైడెన్స్ అయితే ఇవ్వలేదు ఈ సంస్థ, ఎందుకంటే అన్సర్టనిటీస్ పెరుగుతున్నాయి ఈ టైంలో అని చెప్పి. 42% బూస్టెడ్ బై డిమాండ్ ఫర్ హోమ్ లోన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్, ఎస్పెషల్లీ ఇండివిజువల్స్ కారణంగా. ఎందుకంటే బారోయింగ్ కాస్ట్ బాగా తగ్గాయి, వడ్డీ రేట్లు దాదాపు డికేట్ లోలో ఉన్నాయి. వీటన్నిటి కారణంగా కూడా హెచ్డిఎఫ్సి మంచి వృద్ధిని గణనీయంగా ప్రకటించిందని చెప్పి చెప్తుంది. అలాగే సీఈఓగా కేకే మిస్త్రీని మరో 3 ఏళ్ల పాటు కొనసాగిస్తూ ఏజీఎం కూడా నిర్ణయం తీసుకుంది. ఓవర్గా నెట్ ప్రాఫిట్ 3,180 కోట్ల రూపాయల మేర ప్రకటించింది. గతంలో 2,223 కోట్ల రూపాయల లాభం మాత్రమే ఉండేది. ఎస్పెషల్లీ ఇండివిజువల్ లోన్ డిస్బర్స్మెంట్స్ దాదాపు 60% దాకా పెరిగాయని చెప్పి కంపెనీ చెప్తుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 14% దాకా పెరిగితే ప్రొవిజన్స్, ఎస్పెషల్లీ బ్యాడ్ లోన్స్కి ప్రొవిజన్స్ 44% దాకా తగ్గడం కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవాలి. అండ్ ఎఫ్పిఎస్ విత్డ్రా ఫ్రమ్ ఇండియన్ బాండ్స్ అమిడ్ రేజింగ్ సెకండ్ వేవ్ కారణంగా ఇటువైపు పెద్దగా ఇంట్రెస్ట్ రేట్స్ వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ కోవిడ్ సెకండ్ వేవ్ కూడా పెరుగుతోంది. దీనివల్ల రిస్క్ ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ఎఫ్పిఎస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ డెట్ మార్కెట్లో నుంచి డబ్బులు బాగా ఉపసంహరించుకుంటున్నారు. దాదాపు జనవరి 1 నుంచి 16,787 కోట్ల రూపాయల మేర నెట్ సెల్లర్స్గా ఉన్నారని చెప్పి ఈటీఐజీ డేటా బట్టి చూస్తే అర్థమవుతోంది. అదే మనకి ఈక్విటీస్లో మాత్రం 38,442 crores వర్త్ వాళ్ళు బై అయితే చేశారు. బట్ డెట్ మార్కెట్ నుంచి మాత్రం వైదొలగడం కొద్దిగా ఆందోళన కలిగించే విషయం.
అలాగే డాబర్ Q4 ప్రాఫిట్ రైజెస్ 34% టు 378 crores ఆన్ స్ట్రాంగ్ డిమాండ్. సో డిమాండ్ ఎస్పెషల్లీ డాబర్ చూపిస్తున్న ప్రోడక్ట్స్ లైక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో మెయిన్గా వాళ్ళకి చవనప్రాష్ లాంటివి, రియల్ జ్యూస్ లాంటివి బాగా కలిసి వచ్చాయి. చవనప్రాష్ని ఎక్కువగా తీసుకుంటున్న ఈ తరుణంలో సేల్స్ వాటికి బాగా పెరగడం, దీనివల్ల డాబర్ Q4 ఆల్మోస్ట్ 34% దాకా పెరగడం కాస్త ప్రోత్సాహకర అంశం. అండ్ వాల్యూమ్స్ కూడా 20% మేర పెరిగాయి. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఓకే 3,400 రేటెడ్ ఫర్మ్స్ ఎలిజిబుల్ ఫర్ రీకాస్ట్ అండర్ ఫ్రెష్ రూల్స్. సో క్రిసిల్ అంచనా ప్రకారం చూస్తే 3,400 సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్స్ సంస్థలు ఈ రీకాస్ట్కి, డెట్ రీకాస్ట్కి అవకాశం ఉంది. 3,400 సంస్థలు చేసుకునేందుకు ఎలిజిబుల్ అవుతాయి. బట్ వీటిలో ఎన్ని మేరకు ఎన్ని సంస్థలు ఈ డెట్ రీకాస్ట్ని వినియోగించుకుంటారని చూడాలి. ఎందుకంటే ఈ స్థాయిలో సంస్థలు ఉన్నాయంటే ఇది బ్యాంక్స్ మీద, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 50,000 కోట్ల రూపాయల మేర వాళ్ళు రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశాన్ని కల్పించారు. కాబట్టి సో బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఈ అంశాన్ని చాలా కీలకగా అబ్జర్వ్ చేస్తుంది, ఏ స్థాయిలో దీని ఇంపాక్ట్ ఉండబోతుందని చెప్పి. ఇక వైభవ్ గ్లోబల్ ఈ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత కూడా 20% మేర, 19% మేర పెరిగి 1,038 రూపీస్ దగ్గర స్టాక్ క్లోజ్ అయింది. 1:5 ₹10 షేర్ని ₹2 చొప్పున స్ప్లిట్ చేశారు. సో 5 షేర్లు మే 10వ తారీఖున ద కంపెనీ హ్యాస్ ఫిక్స్డ్ May 10th యాజ్ అ రికార్డ్ డేట్. సో ఇదొక మేజర్ అంశం. గతంలో దీపావళి టైంలో కూడా ఈ స్టాక్ని షేర్ చేసుకోవడం జరిగింది వైభవ్ గ్లోబల్. వీళ్ళు మనకి ఈ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, యాక్సెసరీస్, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్లో ఉన్న సంస్థ ఇది. సో టాటా స్టీల్, టాటా మోటార్స్ నో స్టాపింగ్ ద ర్యాలీ ఇన్ టాటా గ్రూప్ స్టాక్స్ ఫర్ నో. సో టాటా గ్రూప్ స్టాక్స్ ఒకప్పుడు బాగా మర్చిపోయిన గ్రూప్ ఇప్పుడు ఉన్నట్టుండి లైమ్ లైట్లోకి వచ్చింది. విపరీతమైన జంప్ ఈ కాలంలో మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ టాటా బిఎస్ఎల్ లాంటివి ఏకంగా 57% దాకా పెరిగాయి. టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ ప్రోడక్ట్స్, టాటా ఎలక్సీ, టాటా స్టీల్, టిన్ ప్లేట్, టాటా కాఫీ, ర్యాలీస్ ఇండియా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 12 నుంచి 37% మేర స్టాక్లో జంప్ మనం చూసాం. వరల్డ్గా ఇండెక్స్ మాత్రం 0.3% మేర పెరిగితే ఈ మెన్షన్ చేసిన ఒక్క నెల కాలంలో ఈ స్టాక్స్ మాత్రం బాగా పెరిగాయి. సమ్ ఆఫ్ ఇట్స్ గ్రూప్ జంప్స్ లైక్ టాటా కెమికల్స్, టైటాన్, టీసీఎస్, టాటా మోటార్స్ ఆఫ్ సక్కంబుడ్ ప్రాఫిట్ బుకింగ్. సో వీటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తే మిగిలిన గ్రూప్లో ఉన్న షేర్స్ అని కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కూడా టాటా స్టీల్కి 1,200 నుంచి 1,270 మధ్య టార్గెట్ ప్రైస్, అలాగే టాటా కెమికల్స్కి 631 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్, టాటా మోటార్స్కి 340 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్. ఒకవేళ 309 బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి టీసీఎస్కి 3,247, 3,160 మార్క్ క్రాస్ చేసిన తర్వాత టెక్నికల్గా. అలాగే టాటా ఎలక్సీకి 4,000 నుంచి 4,200 మధ్య టార్గెట్ ప్రైస్. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి కూడా ఆల్మోస్ట్ ద స్టాక్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ 100 DMA, 618 లెవెల్స్. అండ్ హయ్యర్ సైడ్ 50 DMA దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది 641 దగ్గర. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 562 లెవెల్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి టాటా గ్రూప్ సంస్థలను కొన్ని స్టాక్స్ మీద కూడా ఇక్కడ అనలిస్ట్ కంపెనీలు, బ్రోకింగ్ కంపెనీలు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ని ఇక్కడ ఇవ్వడం మనం చూసాం. అలాగే ఇండియా కుడ్ సీ 1 million COVID-19 డెత్స్ బై ఆగస్ట్. లాన్సెంట్ ప్రముఖ జర్నల్ ఇది. సో ఈ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఇది. వీళ్ళ లెక్కల ప్రకారం, వీళ్ళ అంచనాల ప్రకారం ఆగస్ట్ నాటికి ఇండియాలో దాదాపు 10 లక్షల మరణాలు, కోవిడ్ మరణాలు సంభవించవచ్చని చెప్తున్నారు. వాస్తవానికి ఆ నెంబర్ ఇప్పటికే అవుట్ పేస్ అయిండొచ్చు కూడా, అందులో అయితే ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు. బట్ అఫీషియల్ లెక్కల ప్రకారం మనం చెప్పలేం కానీ, బట్ డైలీ ఇప్పటికీ కూడా మనకి రోజు కొత్తగా 4,20,000 కేసులు అవుతున్నాయి. డెత్స్ పరంగా చూస్తున్నా డైలీ 4,000 మార్క్ తగ్గకుండా డెత్స్ కూడా పెరుగుతున్న ఈ తరుణంలో ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే 2.2 లక్షల మంది మాత్రమే అధికారికంగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం మరణించారు. బట్ అనధికారికంగా ఈ లెక్క అట్లీస్ట్ 4-5 రెట్లు ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి క్రిమిటోరియంస్ నుంచి వస్తున్న రిపోర్ట్ చూస్తే చాలా ఈజీగా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజకీయాలు చేయాల్సిన పని, రాజకీయంగా ప్రభుత్వానికి మీద బురద చల్లాల్సిన అవసరం లేదు. కానీ బట్ లాన్సెంట్ కూడా చాలా గట్టిగానే విమర్శించింది. ఎందుకంటే గతంలో కొద్దిగా కోవిడ్ అదుపులోకి వచ్చింది అనుకుంటున్న టైంలో ప్రభుత్వం నియమించిన ఈ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఒక్కసారి కూడా భేటీ కాకపోవడము ఏప్రిల్ నెల నుంచి. అప్పటి నుంచి ఏమాత్రం దీని మీద ఫోకస్ కొద్దిగా తగ్గింది, అక్కడ సక్సెస్ అయ్యామని చెప్పి నిరూపించుకోవడం లాంటి కార్యక్రమాలు చేశారు. కానీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నట్టుగా లాన్సెంట్ చాలా గట్టిగానే ఈ ప్రభుత్వాన్ని విమర్శించింది. సో మొత్తానికి ఎవరి మీద విమర్శలు ఎలా ఉన్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన టైం కాబట్టి, థర్డ్ వేవ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని గవర్నమెంట్ వ్యక్తి చెప్తారు.
దాని మీద విమర్శలు రావడంతో మళ్ళీ ఆయనే ప్రభుత్వం చెందిన వ్యక్తే వచ్చి సో ఈరోజు అలాంటిది అయితే ప్రభుత్వం కానీ మనం కానీ జాగ్రత్తగా ఉంటే థర్డ్ వేవ్ను అరికట్టవచ్చు అని వాళ్ళే చెప్తారు. సో ఇలాంటి డ్యూయల్ టాక్స్ ఇవన్నీ మనం దీని మీద ఎందుకంటే వేదిక కాదు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి. బట్ మన వాయిస్ కూడా ఏదో పాయింట్ ఆఫ్ టైం వినిపించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బయట చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఒకవైపు ఇంపాక్ట్ ఫైనాన్షియల్ కూడా ఇంపాక్ట్ లేదని ఆర్థిక మంత్రి చెప్పడాన్ని చూస్తే మాత్రం కాస్త హాస్యాస్పదంగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే పరిస్థితి. దానికి ఎకనామిక్స్ చదువుకోవాల్సిన అవసరమే లేదు, రఘురామ్ రాజన్ కావాల్సిన అవసరమే లేదు. బట్ బయట పరిస్థితులు చూస్తే ఎవరైనా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఆ నోట్తో కార్యక్రమం వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.